మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాల కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ శుభం కలుగునగాక. అందరికీ వందనాలు తెలియచేస్తున్నా. దేవుని కృప మిమ్మల్ని అపరిమితంగా ఆవరించునగాక. ఈ శుభవేళకు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే, ప్రతి మనిషి సంతోషాన్ని కోరుకుంటాడు. ఆ సంతోషానికి చక్కని భోజనం సిద్ధం చేసుకుంటాడు. సంతోషంగా ఉండడానికి క్రొత్త బట్టలు కొనుక్కుంటాడు. సంతోషంగా ఉండడానికి స్నేహితులతో తిరుగుతాడు. సంతోషంగా ఉండాలంటే వస్తువులు కానీ రకరకాలైన పరికరాలు కోరుకుంటాడు. అంతా మంచిదే. కానీ ఆ సంతోషం బండి కొన్నా, ఇల్లు కొన్నా, నూతన వస్త్రాలు కొన్నా ఎంతకాలం ఉంటుంది? ఆ సంతోషం మంచు ఆరిపోయినట్టుగా ఆరిపోతుంది. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ మాట మీరు వింటే బాగుంటుంది. కీర్తనాకారుడు రాసిన 92వ కీర్తన 4వ వాక్యంలో ఇలాగ రాసింది: యెహోవా, నీ కార్యము చేత నీవు మమ్మల్ని సంతోషపరుచుతున్నావు. దేవుడు ఒక కార్యం చేస్తాడట, దానివలన సంతోషం వీరికి కలుగుద్దట. అంటే ప్రతిరోజు ఆలోచన ఏమిటో తెలుసా? నిన్ను సంతోషపరిచే కార్యాలు ప్రభువు చేయబోతున్నాడు. ఆ మాట ఎంత ముచ్చటగందండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత సంతోషపరుస్తారు? లేదు, మన కుటుంబంలో ఒకరి వలన ఒకరికి ఎంత సంతోషం కలుగుతుంది? కావలసినంత డబ్బు ఇస్తాడు, సంతోషంగా ఉండగలవా? కావలసినంత ఆధిక్యత పదవులు ఇస్తాడు, సంతోషంగా ఉండగలవా? ఉండలేవుగా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ చక్కని ఆ మాట విలువైందనమాట. నిన్ను సంతోషపరిచే కార్యాలు ఆయన చేస్తాడట. ఇప్పుడు అంటాడు, యెహోవా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నారు, కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను సంతోషపరిచే కార్యాలు మాత్రమే దేవుడు నీకు చేస్తాడు. నీకు దుఃఖం కలుగజేసి, నీకు బాధ కలుగజేసి, నిన్ను కన్నీళ్లలో ముంచే కార్యాలు చేయటానికి ఇష్టపడడు. ఆయన ఎవరంటే, నా బిడ్డలు కదా వీళ్ళంతా. నేను చేసుకున్న బొమ్మలు, నేను ఊపిరి ఊదాను, పేరు పెట్టాను, తల వెంట్రుకలు లెక్కబెట్టాను, వీరు నా సొత్తు, కడుక్కున్నాను అని నా బిడ్డలను సంతోషపరిచే పని నేను చేయాలి. ఆ సంతోషం కూడా 4 రోజులు కాదు, స్థిరంగా ఉండాలి. ఆహా, అట్లాంటి కార్యాలు ఈరోజు మీ ఇంట్లో జరిగితే, అట్లాంటి కార్యాలు మీ పిల్లల్లో జరిగితే, అట్లాంటి కార్యక్రమాలు మీ జాబులో జరిగితే ఒకసారి ఆలకించండి. ఆయన ఏ కార్యం చేసినా నీ సంతోషం కొరకే చేస్తాడు. ఓసారి ఓ చిన్న సంఘటన జరిగింది. అదేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు కష్టాల నుంచి నడిచి వచ్చాక దేవుడు విడిపించాడని పాట పాడుకుంటూ వచ్చారు. కొంత దూరం వచ్చాక ఎర్ర సముద్రం ఒడ్డుగా వచ్చింది. అప్పుడు ఏడ్చారు. ఎందుకని దేవుడు ఇక్కడ నిలబెట్టాడు? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ముంచాలనుకున్నాడా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని పాటలు పాడాం కదా, అద్భుతాలు చేసేవాడని అన్నాం కదా, మనల్ని అట్లాగే విడిపించాడు కదా, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి? సనగటం, గొనగటం, వేదన పడటం, తావు కోరుకోవడం కూడా జరిగింది. కానీ ఆకాశమందున దేవుడు మోషేతో అన్నాడు, వాళ్ళని ఏడవద్దని చెప్పు, గొడవ పడొద్దని చెప్పు, నేను వారి పక్షాన గొప్ప కార్యం చేస్తాను అని చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? మోషే, నీ కర్రను తీసుకుని వెళ్ళి సముద్రాన్ని పాయలుచే అన్నాడు. ఆ తర్వాత వీళ్ళంతా చూస్తుండగానే మోషే కర్ర పైకెత్తాడు. ఇక సముద్రం పాయలైపోయింది. చూస్తుండగా నేల ఆరిపోయింది. రాత్రికి రాత్రులు నడిచిడిపోతా ఉన్నారు. వీళ్ళు ఒక్కసారి ఆగి, ఆహా, మనను సంతోషపరిచే కార్యం ఎంత గొప్పగా చేశాడు. నీకు అర్జెంటుగా వచ్చిన చాక్లెట్ ఇస్తే ఆనందం వేరు, మంచి భోజనం పెడితే ఆనందం వేరు, ఒక క్రొత్త వస్త్రం ఇస్తే ఆనందం వేరు. కానీ నీ పట్ల చేసే కార్యాలు తక్కువగా చేయడాయన ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపిస్తే ఆ ఆనందం ఇప్పుడు చదువుతున్న మనకే ఆనందంగానే ఉంది. అప్పుడు ఆ ప్రజలు ఎంత ఆనందపడ్డారు. బైబిల్లో వాక్యం ఏమనబడుతుంది? యెహోవా, నీ కార్యముల చేత మమ్ముల్ని సంతోషపరుస్తున్నావు. మన దేవుడు అనామకుడు కాదుగా, చేతగానివాడు కాడుగా. మన దేవుడు ఎంత సమర్థుడు ఇక్కడ రాసి ఉందిగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు దేవుడు ఏం చేసినా నీకు ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యం వల్ల నీకు సంతోషం కలుగుతుంది. ఇబ్బందులు వచ్చాయే, అప్పులు ఎక్కువైపోయాయే, రుణాలు తీరటం లేదే, రోగం ముదిరిపోయిందే, నీ సమస్య నీకు గొప్పగా ఉంటుంది. ఆయన అంటాడు, అదును చూసి సమయం వచ్చినప్పుడు తగిన వేళ నేను కార్యం చేస్తా. నీకు ఎర్ర సముద్రం గడగడలాడిస్తుంది, నీకొక కార్యం నేను చేస్తా. ఆ దేవుడు ఈరోజు మీ ఇంట్లో కార్యం చేస్తే బాగుంటుందిగా. అప్పులు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది, ఎదిగిన పిల్లలు ఉన్నారు, అనారోగ్య పంచు ఉంది, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి నుంచి ఒక కార్యం చేసి
అన్నిటికంటే రక్షణ భాగ్యంతో మీ గొప్ప కార్యం చేసి రక్షించి మీకు మేలు చేయునగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని కార్యాల వలన మీకు సంతోషం కలగబోతుంది. పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన కార్యం కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఆ కుటుంబాల్లో కార్యాలు జరిగించండి. సంతోషాన్ని కలుగ చేయండి. నీ సొత్తుగా బ్రతకడానికి, నిన్ను స్తుతించడానికి మేలు చేయండి. పిల్లల చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వాళ్ళ జీవనోపాధిని దీవెనకరంగాను, కుటుంబం అంతా ప్రార్థనలో సాగడానికి, రక్షించబడడానికి, పెద్దలకు క్షేమం కలగాలి, ఇంట్లో సమృద్ధి ఉండాలి, చేసే పని కలిసి రావాలి, ప్రార్థనలో పెంచబడాలి, ప్రతి విషయంలో మేలుతో తృప్తిపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.